జనసేన టీడీపీ పార్టీల పొత్తులో ఒంగోలు సీటు ఆశిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. ప్రస్తుత రాజకీయాలు కాస్ట్లీగా మారాయంటున్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో మా కరెస్పాండెంట్ జయరాం ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, జనసేన పార్టీ ఇటు టీడీపీ ఇటు అలయన్స్లో ఉన్నాయి. ఈసారి మీరు ఈ అలయన్స్లో మీరు ఒంగోలు సీటు ఏమైనా ఆశిస్తున్నారేంటి? అవును, అలయన్స్లో జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో ఒంగోలు సీటు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరపు నుంచి అడిగాం, ఒంగోలు సీటు జనసేన పార్టీ అయితే ఖాయం గెలుస్తుంది ఇవ్వమని చెప్పి మా పార్టీ సైడ్ నుంచి మేము ప్రపోజల్ పెట్టాం. ఒకవేళ మాకు కనుక అవకాశం ఇస్తే నేను పోటీ చేయడానికి రెడీగానే ఉన్నాను. ఒకవేళ మీకు అలయన్స్లో మీకు సీటు కేటాయిస్తే ఆల్రెడీ మీరు ఒంగోలు మాజీ ఎమ్మెల్యేగా ఒక జెడ్పీ చైర్మన్ కూడా చేసి ఉన్నారు. మీరు ఈసారి ఎలక్షన్లో యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్? దీంట్లో యాక్షన్ ప్లాన్ అంటే ఏముంటుంది చెప్పండి. నేను పాత వ్యక్తిని, ఇక్కడ ప్రజలందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకంటూ ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అవసరం లేదు. నాకు ప్రతి ఇంటితో సంబంధం ఉంది, ప్రతి వ్యక్తితో సంబంధం ఉంది. ఆల్రెడీ నన్ను గురించి అందరికీ తెలుసు, నేను ఎటువంటి వాడినో ఏ మచ్చ లేకుండా నా రాజకీయ జీవితం అంతా ఉంది. 100% నాకు గనక అవకాశం ఇస్తే గెలిచి ఎమ్మెల్యేగా మళ్ళీ సర్వీస్ ఇస్తాను. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు మాజీ ఎమ్మెల్యేగా చేశారు, మీకు అనుభవం ఉందంటున్నారు. ఈసారి మీకు ఇక్కడ టికెట్ ఫైనల్ అవుతే ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఒంగోలులోనే ఎటువంటి అభివృద్ధి చేసింది? మీరు ఈసారి ఎమ్మెల్యేగా వస్తే మీరు హామీలు ఇవ్వబోతున్నారేంటి? ఈ హామీలు ఇవ్వటాలు, ఆ తర్వాత మాటలు తప్పటాలు, ఇవన్నీ కూడా అర్థం లేని మాట్లాడండి. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు. డెవలప్మెంట్ అనేదానికి ఒక అంతం ఉండదు, లేకపోతే ఒక పనితో డెవలప్మెంట్ పూర్తి కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కంప్లీట్గా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేని ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఉన్నందువలన ఒంగోలుకి సరైన న్యాయం జరగలేదు, డెవలప్మెంట్ సరైన దిశలో జరగలేదు అని చెప్పి నా అభిప్రాయం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ మన ఒంగోలు హెడ్ క్వార్టర్లో లేవు. అంటే ఇప్పటికీ తాగునీటికి చాలా ఇబ్బంది పడుతుంది ఇటు ఒంగోలు నగర ప్రజలు. అదేవిధంగా రోడ్లు లేవు, చాలా ఇబ్బంది ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? తాగునీటికి ఇబ్బంది ఉన్నది, రోడ్లు సక్రంగా వేయలేకపోతున్నారు కంప్లీట్గా. అన్నట్టు డ్రైనేజ్ సిస్టమ్ కూడా సక్రంగా లేదు. వర్షం పడితే కంప్లీట్గా రోడ్లన్నీ కూడా ఎలవల పారుతూ ఉన్నాయి. ఈ ఒకటి కాదు, ఇక్కడ నాకు తెలిసి డెవలప్మెంట్ అనే దాని మీద అవగాహన లేని ఎమ్మెల్యేల వలన అసలు దీని మీద ఎవరికి అవగాహన లేదు. ఏదో తూతూ మంత్రం చేస్తున్నారు, పోతున్నారు తప్ప ఒంగోలు డెవలప్మెంట్ మీద ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికి అవగాహన లేదు. నాకు గనక అవకాశం వస్తే కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం పూర్తి చేస్తాం కంప్లీట్గా. డ్రింకింగ్ వాటర్కి అసలు ఏమాత్రం సమస్య లేకుండా ఈవెన్ స్లమ్ ఏరియాస్కి కూడా వచ్చే విధంగా చివరి ఇంటి దాకా చేరే విధంగా నేను ప్లాన్ చేస్తాను. మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బంది లేకుండా చేస్తాను. అంటే మీ పార్టీ కానీ ఇప్పుడు ఈ జిల్లాలో ఈ అలయన్స్తో ఒంగోలు, ఇటు గిద్దలూరు, దర్శి అటు అడుగుతున్న సీట్లు. ఇక్కడ మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారు ఏంటి? నేను ఒంగోలు అడుగుతున్నాను. నేను ఒంగోలులోనే యాక్చువల్గా ఇక్కడే నా సర్వీస్ అన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్గా. బట్ జడ్పీ చైర్మన్గా జిల్లా వ్యాప్తంగా నేను తిరిగాను. జడ్పీ చైర్మన్గా జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఏర్పడ్డాయి. నేను సర్వీస్ కూడా అందించాను. నాకు ఒంగోలు అయితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. లేదు వేరే చోటకి ఇచ్చినా కూడా నేను చేయగలను. సార్, ఇప్పుడు రాజకీయాలు మొత్తం కూడా కాస్ట్లీగా మారాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ ఖర్చు ఉంటుంది, ఇప్పుడు చాలా డబ్బులు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ డబ్బులు రాజకీయాలు మీలాంటి రాజకీయ నాయకులు తట్టుకోగలుగుతారా? దీంట్లో తట్టుకునేది ఏమిటండి, అవతల వ్యక్తిని బట్టి వాస్తవంగా నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ జడ్పీ చైర్మన్గా చేసినప్పుడు కానీ డబ్బుకి అనేది అసలు ఏ రోజు విలువ ఇవ్వలేదు. నా దగ్గర ఏదో ఏ రోజు లేవు. నేను డబ్బులు నా జేబులోంచి తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు కూడా ఏం లేవు. నా వెనక బృందం అంతా కూడా నేను సంపాదించిన ఆస్తులు ఏమిటంటే ఆప్తుల్ని నేను సంపాదించిన ఆస్తులు. కొన్ని వేల మంది నా శిష్యులు ఉన్నారు, కొన్ని వందల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు.
నాకు సీట్ రావటం అని జరిగితే అవతలోడు 100 కోట్లు ఖర్చు పెట్టినా మా వెనక కొంచెం సైన్యం మొత్తం దేనికి తగ్గే పని లేదు. 100 కోట్లైనా 50 కోట్లైనా ఎన్ని కోట్లు అవతల వాడు ఖర్చు పెట్టా కూడా దానికి తగ్గట్టే యువతల వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. నా దగ్గర లేకపోయినా నా వెనక సైన్యం ఉంది. సార్ ఇంకో పక్క వైసీపీ మొత్తం కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి అని అంటున్న ఆ నినాదం వెళ్తున్నది. రేపు మీరు అలయన్స్లో మీరు ఏం చెప్తారేంటి? సంక్షేమం అనేది కొత్తగా రాదు. సంక్షేమం అనే మాటకి నిజమైన అర్థాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని ఇంకాస్త పెంచాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇంకొద్దిగా మోడిఫై చేశాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమమే కంప్లీట్ అంటున్నాడు. అభివృద్ధి అనే శూన్యం. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్గా తీసుకెళ్ళగలిగితేనే రాష్ట్రానికి న్యాయం చేయగలిగింది. మరి అలా కాకుండా ఏ బ్యాలెన్స్ లేకుండా కేవలం సంక్షేమం అంటే కుదరదు. సంక్షేమం కొత్తగా వచ్చింది కాదు, జగన్ ఒక్కడే చేయలే, ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే సంక్షేమం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏదో రాజకీయ భిక్షలాగా ఉండకూడదు, అది పేదరికానికి హక్కులాగా ఉండాలి. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? సంక్షేమం వాళ్ళ నాన్న పేరు, అతని పేరు, ఆయనే సొంత డబ్బులు ఇచ్చినట్టు, ఏదో పేదలకి భిక్ష ఇచ్చినట్టు, అడుగు తినే వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నాడు వాళ్ళ పేర్లతోటి. ఎప్పుడైనా కూడా నువ్వు ఇవ్వదలుచుకుంటే గవర్నమెంట్ డబ్బు నీ పేర్లు లేకుండా ఇందాక నీ పేరు మీద దాన ధర్మాలు చేస్తున్నావా? ఇప్పుడు అందరికీ పరీక్షలు మీ నాన్న పేరు మీద నీ పేరు మీద దాన ధర్మాలు ఏం చేస్తున్నావా? చాలా తప్పు. పేదరికాన్ని నువ్వు అవమానిస్తున్నావు. ఎప్పుడైనా పేదరికానికి సంక్షేమం హక్కుగా ఉండాలి తప్ప నువ్వు వేసే భిక్షలాగా ఉండకూడదని చెప్పి జగన్కి ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది చెప్తున్నాను. చాలా తప్పు చేస్తున్నావు జగన్, క్షమించడానికి తప్పు చేస్తున్నావు. తెలుగు జాతిని క్షమించదు, పేదలు అసలు నేను క్షమించడు. చివరి నా క్వశ్చన్, మీకు ఇక్కడ అలయన్స్లో సీటు కేటాయిస్తే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ప్రజలు సపోర్ట్ చేస్తారు, నాయకులు సపోర్ట్ చేసేది ఏంటి? నాయకుల మీద ఆధారపడి ఎలక్షన్స్ ఉండవు, ప్రజల మీద ఆధారపడి ఎలక్షన్స్ ఉంటాయి. నా మీద నమ్మకంతో, మా పార్టీ మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో డెఫినెట్గా అభివృద్ధి చేస్తామని నమ్మకంతో ఓట్లు వేస్తారు తప్ప ఎవరో ఒకరో ఇద్దరో చేయనంత మాత్రాన, చేసినంత మాత్రాన ఇక్కడే ఒకదగదు. సో ఇది ఓవరాల్గా అయితే ఇటు టీడీపీ జనసేన పార్టీ ఇటు అలియన్స్లో ఇటు ఒంగోలు సీటు తనకు కేటాయిస్తే ఇటు ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తను గెలుస్తానని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇటు ఈదర హరిబాబు గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఈ 5 ఏళ్లలో ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఇటు ఒంగోలు ఎటువంటి ఇటు అభివృద్ధి చెందలేదని కూడా అయితే ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.